Simple maths trick. ఈ టైప్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ని స్క్వేర్ చేసేటప్పుడు మనకి పాయింట్ ఎక్కడ వస్తుంది అనేది కన్ఫ్యూజన్ వస్తుంది. ఇక్కడ 0.7లో పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి దీని యొక్క స్క్వేర్లో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలి, అంటే డబుల్ ఉండాలి. మనకి 7 స్క్వేర్ అంటే తెలుసు 49, ఇందుకు 49 రాసుకుంటాం. ఇక్కడ మనకి పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలి. కాబట్టి మనం రైట్ నుంచి లెఫ్ట్కి 1, 2 కౌంట్ చేసుకొని డెసిమల్ పాయింట్ పెడేస్తాం, తర్వాత 0 పెట్టుకుంటాం. 0.49. అదేవిధంగా 0.12 హోల్ స్క్వేర్. ఇక్కడ పాయింట్ తర్వాత మనకి 2 డిజిట్స్ ఉన్నాయి, దీని స్క్వేర్లో డబుల్ ఉండాలి, అంటే పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉండాలి. అంటే 12 స్క్వేర్ అంటే మనకు తెలుసు 144 రాస్తాం. ఇప్పుడు మనకి 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి రైట్ టు లెఫ్ట్ మనం 4 డిజిట్స్ కౌంట్ చేస్తాం. 1, 2, 3, 4 లేదు కాబట్టి 0 పెట్టుకుంటాం. ఇప్పుడు డెసిమల్ పాయింట్ పెడతాం, 0 పెట్టుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా 1.08 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, మనకి దీని స్క్వేర్లో పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉండాలి. ఇక్కడ 108 హోల్ స్క్వేర్ మనకు తెలియదు, దాన్ని మనం ఈజీగా 108 హోల్ స్క్వేర్ని ఈ విధంగా చేసుకోవచ్చు. 1 into 1, 1, 8 into 8, 64. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 8 1 0 8, అలాగే 8 1 0 8. రెండింటిని యాడ్ చేస్తే మనకి 16 అవుతుంది. దీని ఆన్సర్ 11664 రాసుకుందాం. 11664. ఇప్పుడు 4 డిజిట్స్ ఉండాలి కాబట్టి మనకి కౌంట్ చేస్తాం. 1 2 3 4, 1.1664. అదేవిధంగా మీరు 2.5 హోల్ స్క్వేర్ని ఆన్సర్ చేసి